నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతింటి నిర్మాణం, నేడు భూమి పూజ చేసిన వైనం, హాజరైన చంద్రబాబు కుటుంబ సభ్యులు. డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్కు శంకర్ కు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుమారుడిని చూసిన డిప్యూటీ సీఎం. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడిన పవన్ ఢిల్లీ ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ. బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం. గుడ్డలోడ తీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు విమర్శలు. జగన్ వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకోవాలన్న శ్రీనివాసరావు. జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సంకల్పించారు. నేడు భూమి పూజ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవన్ష్ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను నారా లోకేష్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో సొంతంగా 5 ఎకరాల స్థలం కొనుక్కున్నారు. సచివాలయం వెనక ఉన్న E9 రహదారికి పక్కనే ఈ స్థలం ఉంది. ఓ రైతు నుంచి ఈ స్థలం కొనుగోలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతుంది. సింగపూర్లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స చేస్తున్నారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో మార్క్ శంకర్ కు అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. పవన్ అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. సింగపూర్లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవన్ విచ్ కు గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సింగపూర్లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స కొనసాగుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ను చూశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో మార్క్ శంకర్ కు అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. పవన్ అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడం వల్ల తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలియజేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి మార్కును వేరే గదికి మార్చినట్లు తెలుస్తోంది. మరో 3 రోజుల పాటు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. ట్రైబల్ గ్రూప్ సంబంధించి అక్కడ రోడ్ల నిర్మాణం వీటి మీద కార్యక్రమంలో ఉండగా నిన్న ఇవాళ కార్యక్రమంలో ఉండగా నాకు పొద్దున్నే ఒక 7:30 ఫోన్ మార్క్ శంకర్కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు. వెళ్ళి చూస్తే చాలా, నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను కానీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను.
చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద. లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. ఇట్స్ క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఢిల్లీ ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. బియ్యం నాణ్యతను మంత్రి నాదెండ్ల పరిశీలించారు. బియ్యం బస్తా తూకాల్లో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న దుకాణాన్ని సీజ్ చేశారు. ఇకపై ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణం నడుస్తుందని ప్రకటించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉన్న పౌర సరఫరాల శాఖ దుకాణాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉంచిన బియ్యం నాణ్యతను పరిశీలించారు. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. ఏపీ భవన్లో నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని మంత్రి అక్కడికక్కడే ప్రకటించారు. ఇకపై ఏపీ భవన్లోని దుకాణం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో మంత్రి నాదెండ్లతో పాటు పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌడ్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. వెసులుబాటు ఇక్కడున్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తున్నారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు. ఇది చాలా పొరపాటు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం వినియోగదారులకి బియ్యమే కాకుండా అనేక ఇతర పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది, సరుకులు. సో అది గవర్నమెంట్ నుంచి మేము ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిల్వ చూపిస్తున్నారు. స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు. దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తోంది, 26 కిలోల బస్తా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పోలీసులను ఉద్దేశించి బట్టలూడదీస్తామని వ్యాఖ్యలు చేయడం పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఈ విషయమై పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసులను ఉద్దేశించి బట్టలూడదీసి నిలబెడతానని, రాష్ట్ర పోలీసుల మనోభావాలు ఆత్మ ధైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పోలీసులు రాజకీయాలకు, వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తూ రూల్ ఆఫ్ లాను పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పోలీసులను అవమానించడమేనన్నారు. పోలీసులను బట్టలూడదీస్తారని బెదిరింపు వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనన్నారు. మాజీ ముఖ్యమంత్రికి కనీస గౌరవం లేదన్నారు. ఇక నుండైనా మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసుల మనోభావాలను, ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకొని పోలీసులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ట్రెజరర్ సోమశేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పి శేషయ్య, స్టేట్ మెంబర్ పి భవానీ, అనంతపురం ప్రెసిడెంట్ టి పెద్దయ్య, విజయవాడ సిటీ ప్రెసిడెంట్ సోమయ్య, అక్కిరాజు తదితరులు పాల్గొన్నారు. సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించాల్సింది చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే
పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవటానికి, ఎవరంటే వాళ్ళు విప్పుకోవటానికి ఇది ఏమైనా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదేమైనా ఫ్యాషన్ షోనా? ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసుకుని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాలి. రానున్న 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 3 పార్టీల నాయకులు సయోధ్యంతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ గుణదల సెంటర్లోని 3వ డివిజన్ కూటమి నేతలు గుత్తికొండ కృష్ణమోహన్, తాడి దుర్గారావు, పవన్ కుమార్ నేతృత్వంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, పోతంశెట్టి నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన గాడిలో పడిందన్నారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్రాన్ని వృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. కూటమి వచ్చిన ఏడాది వ్యవధిలోనే టీడీపీ వృద్ధి రేటు దేశంలోనే 2వ స్థానానికి చేరుకోగలిగామన్నారు. ఒక మంచి సంకల్పంతో పాలన సాగిస్తున్న చంద్రబాబు ఆశించిన విధంగా 2047 ప్రణాళిక అమలు కావాలంటే కూటమి నేతలు సయోధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ 3 పార్టీల నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ రాష్ట్రంలో 2024 జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనే కనీ విని ఎరగని రీతిలో 94% సీట్లు గెలుచుకొని ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్లారు మేనిఫెస్టోతో. తద్వారా ఘనమైన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఈ కూటమి ద్వారా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని ప్రజలకు దూరం చేసి ఒక మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చక్కగా అందరూ ఉపాధి పొంది ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తులు తయారయ్యే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈ కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఈ సంవత్సరం జీడిపి వృద్ధి రేటు కూడా భారతదేశంలోనే 2వ రాష్ట్రంగా వచ్చిన సంగతి కూడా మనందరం మర్చిపోకూడదు. అలాంటి ప్రభుత్వం ఇంకా అనేక సంవత్సరాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో యువత యొక్క అవసరాల కోసం, అందరూ ఉపాధి పొందేదానికి, ఉద్యోగాలు పొందేదానికి, బాగా చదువుకోవడానికి, వీటన్నిటి కూడా కూటమి ప్రభుత్వం ఇంకా కొనసాగాలి అనేది ప్రజల్లో వస్తున్న ఆకాంక్ష. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ అందరూ కూడా ఈ కూటమి వర్ధిల్లాలి, ఆ కూటమి ద్వారా ప్రజలు వర్ధిల్లాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజల అవసరాలు అన్ని కూడా సమకూరాలనే కాన్సెప్ట్ ముందుకెళ్ళడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు. 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇవ్వాలి కూటమికి, తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నారు. అనేకమైన తూర్పు నియోజకవర్గంలో కూటమి కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాం, చాలా సంతోషం. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి సంకల్పంతో కూటమిని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, మోడీ గారి విజయాన్ని 3 పార్టీలు కూడా కూటమి ఏర్పాటు చేసి 2024లో విజయాన్ని ఇచ్చినటువంటి కూటమి ప్రజలందరూ కూడా మంచి సర్వీస్ చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి ఎంత సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్ళటం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ఈ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మరి కూటమి వచ్చి 10 నెలలు అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నట్టు ఈ కూటమి విజయాన్ని మరి ప్రజలకి, అదేవిధంగా ఈ కూటమికి ఈ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ జనసేన కార్యకర్తలకు కూడా అండగా ఉంటూ మరి గద్దె రామ్మోహన్ రావు గారు రాష్ట్రంలో ఎక్కడ విధంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ కూటమి కరెక్ట్గా తూర్పు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా, ఏ కార్యకర్త వెళ్ళినప్పటికి కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఆ సమస్యలను పరిష్కరించడం, ఆ ప్రజలకు అందుబాటులో ఉండటం, కూటమికి కావాల్సిన అన్నీ కూడా ఆ కార్యకర్తలకు ఇవ్వటం అనేది చాలా సంతోషం. కాబట్టి ఈ కూటమి కార్యాలయం మంచిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా, ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల్లోకి ఆ పరిష్కారం ఇచ్చే మార్గంగా తీసుకెళ్లాలని ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసినటువంటి మరి టీడీపీ డివిజన్ అధ్యక్షుడు బాబురావు గారు కానివ్వండి, అట్లాగే జనసేన డివిజన్ అధ్యక్షులు
మన కృష్ణమోహన్ గారు, అట్లాగే బీజేపీ పవన్ కుమార్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా వయసు మీరిందన్న సాకుతో విధుల నుంచి తొలగించిన ఆప్కాస్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ఆధారంగా కార్మికులు పొట్టకొడుతున్న ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. తొలగించిన ఆప్కాస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఆధారంగా వయసు మీరిపోయిందంటూ అప్కాస్ వర్కర్లను తొలగించడం అన్యాయమన్నారు. చదువులేని అమాయకులైన వర్కర్లు ఆనాడు ఆధార్లో తెలియని విధంగా వయసు నమోదు చేశారన్నారు. ఆధార్తో సంబంధం లేకుండా వారి నైపుణ్యంతో గమనించి విధుల్లోకి తీసుకోవాలన్నారు. వృద్ధులైన వారిని తొలగిస్తే వారి కుటుంబంలో ఎవరో ఒకరికి పని కల్పించాలన్నారు. తొలగించిన వర్కర్కి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, కుటుంబ సభ్యుల ఒకరికి పని కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్మికుల్ని రాష్ట్ర వ్యాపితంగా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలా? లేదు, మీరు నిజంగా కనుక దానికి కట్టుబడి ఉండేటట్టయితే వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదే ఉద్యోగాల్లో తిరిగి తీసుకోవాలి. ఇది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేదా కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళైనా సరే పనిలో పెట్టాలి. ఇది ఆప్కాస్లో ఉన్నటువంటి, ఇది రూలు రైము అని చెప్పనేటువంటి పేరుతో, ప్రొవిజన్ లేదని చెప్పనేటువంటి పేరుతో రూల్స్ చెప్తే కుదరదు. అందుకని తక్షణం ఆ పని చెయ్యాలి అని చెప్పనేటువంటి డిమాండ్ ముందుకు వస్తా ఉంది. ఇంతేకాదు, పెండింగ్ సమస్యలు అనేక ఉన్నాయి. మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఆ సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తా ఉంది. సమ్మెకాల్పు ఒప్పందాలు ఎంతవరకు అమలు జరపడం వల్ల సమ్మెలో ఇచ్చినటువంటి జీవోలను అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ కార్మికులకి ఇంతవరకు జీతాలు ఇస్తున్నటువంటి, పెంచినటువంటి జీతాలు ఇవ్వాలనే కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి పని భారం ఎక్కువైనా, ఆ పనిలో వయోభారం కుంగుతూ ఉన్నా పనిని చేసుకుంటూ నగరాన్ని పరిశుభ్రం చేసేటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి వాళ్ళని ఇళ్లకు పంపించడానికి, విధుల నుండి తొలగించడానికి నీకు మనసట్టా వచ్చిందా ముఖ్యమంత్రి అని చెప్పని అడుగుతున్నాం. అందుకని ఇది ఎంత మాత్రం కూడా చదివినటువంటిది కాదు. ఇది తక్షణం వీళ్ళ పనిలోకి తీసుకోవాలి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకునేటువంటి దానికి ప్రయత్నం జరగాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కడు జరగకపోయినా రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం చేస్తాం. రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళ విధుల్లో పెట్టించేటువంటి దానికి, నువ్వు తీసుకునేటట్టుగా చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇంజనీరింగ్ కార్మికులు. పల్నాడులో అంగన్వాడీ టీచర్లపై తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసిన దాష్టికంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని, అంగన్వాడీ టీచర్కు భద్రత కల్పించాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి సంఘటనలు కూటమి ప్రభుత్వంలో కూడా జరిగితే ప్రభుత్వ పాలనకు మాయని మచ్చ తెస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు పదే జరిగితే మళ్లీ దళితులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. జరుగుతున్న మానభంగాల గురించి మాట్లాడుతున్నాం. మొన్న విశాఖపట్నంలో ఒక రెల్లి కులానికి సంబంధించిన గిరిజన మహిళ నడి రోడ్డు మీదే బిడ్డని ఒకడు నేలకేసి కొట్టి చున్నీ లాగి చెరబడితే కువైట్ నుంచి ఒక మహిళ పెట్టింది నాకు, బాలకోటయ్య మాట్లాడకపోతే భావ్యం కాదు అని. ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీతో కలిసి నడిచిన వాడిని, మీ సభల్లో మాట్లాడిన వాడిని, ఇప్పుడు నన్ను మాట్లాడమంటారా? వీటి మీద పోనీలే వాళ్ళు చేశారు బాలకోటయ్య, మేము చేస్తామని మీరంటే వినమంటారా? దీనికోసం ప్రభుత్వాలు అక్కర్లా, మీరు చేస్తున్న అభివృద్ధి నమూనా కనిపించదు. ఇది దేహం మీద రాకాసి
నాసిపుండు. ఇది ఆంధ్ర రాష్ట్రం, దళితులు చైతన్యవంతమైన జాబితా. పేదల కోసం భారత్తో లౌకిక రాజ్య రక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్టు తొలితరం నాయకులు చండ్ర రాజేశ్వరరావు అని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. 11 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో భారత్లో లౌకికవాదాన్ని తుంగలు తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితో కమ్యూనిస్టు అందరూ కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి సందర్భంగా కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న చండ్ర రాజేశ్వరరావు విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొని రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు నేతృత్వం వహించిన తొలితరం నాయకుడు చండ్ర రాజేశ్వరరావు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడిగా, భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పేదవారి కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన మహానీయుడు చండ్ర రాజేశ్వరరావు అన్నారు. నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో భారత్లో లౌకికవాదాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చారని, రానున్న కాలంలో క్రైస్తవ ప్రార్థనా మందిరాల ఆస్తులను కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగాన్ని కాపాడేందుకు చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితో కమ్యూనిస్టులందరూ కలిసి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, మహిళా సమైక్య సిటీ జనరల్ సెక్రటరీ పంచదార దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు. చంద్రరాజేశ్వరరావు గారు అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొదట్లో కమ్యూనిస్టు ఉద్యమానికి నేతృత్వం వహించిన తొలితరం నాయకులు అవునన్నా కాదన్నా ఇద్దరు. ఒకరు చంద్రరాజేశ్వరరావు గారు, 2 పుచ్చలపల్లి సుందరయ్య గారు. కాబట్టి ఏమంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యదర్శిగా ఉండడము, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడం, భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడం, దున్నేవాడికి భూమి దక్కాలి, పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలని పోరాటం చేసిన వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ల్యాండ్ టు ది టిల్లర్, దున్నేవాడికి భూమి ఇవ్వాలనే ఒక అజెండాను జాతీయ అజెండాలో తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి చండ్ర రాజేశ్వరరావు గారు. అదేవిధంగా భారతదేశంలో అన్ని కులాలు, మతాలు లౌకిక రాజ్యాంగం ఉండాలి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందుకోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు చండ్ర రాజేశ్వరరావు గారు. ఇవాళ చండ్ర రాజేశ్వరరావు గారు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమందరం కూడా ముందుకు సాగుతాం. ప్రత్యేకించి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి, లౌకికవాదాన్ని మట్టు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చారు. రాబోయే రోజులు అఖిల భారత కిసాన్ జాతీయ మహాసభలు ఏప్రిల్ 15, 16, 17న తమిళనాడు నాగపట్నంలో నిర్వహించబడనున్నాయని ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు ఏవివి ప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు దాసరి భవన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభలో అన్ని రాష్ట్రాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి 50 మంది ప్రతినిధులు రానున్నారని చెప్పారు. నేడు రాష్ట్రంలోని రైతు ఉద్యమాలను, సమస్యలను ప్రతిబింబించే విధంగా రైతు జాతీయ మహాసభ ఉంటుందన్నారు. నరేంద్ర మోడీ అధికార పగ్గాలు చేపట్టి నాటి నుంచి నేటి వరకు మోడీ పాలన వలన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురికాబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతుల ఆత్మహత్య జరుగుతుంటే ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వైఖరిని ఏంటో స్పష్టం చేయాలని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసి వారి అఖిల భారత రైతు సంఘ మహాసభ పెన్షన్ 10,000 రూపాయల రైతులకు పెన్షన్, అదేవిధంగా బ్యాంకుల అప్పులు రద్దు పరిస్థితి చేస్తున్నారు. ఈ దుర్మార్గపూరిత వైఖరిని రేపు జరిగేటువంటి ఆల్ ఇండియా మహాసభల్లో మరి వీటన్నిటి మీద చర్చించి
భవిష్యత్తు కార్యాచరణ పూనుకోబోతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 120 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు అందరికీ నేను 1,00,000 వంతున పంచుతున్నాను ఆత్మహత్యలు చేస్తున్నటువంటి రైతు కుటుంబాలకి అని చెప్పాడు. మరి ఇవాళ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఏం చేస్తున్నాడు డిప్యూటీ గారు? ఎక్కడున్నాడు? వీటన్నిటి మీద చర్చించకుండా ఏమీ లేకుండా ఇవాళ రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి పని చేస్తున్నారు. కాబట్టి రైతాంగాన్ని ఆదుకునే వైపు మీ వైఖరిలో స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రతి రైతుకి 20,000 రూపాయలు మరి అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పారు. 10 నెలలు దాటిపోతా ఉంది, ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాబోతా ఉంది. ఏది రైతు సుఖీభవ ఎక్కడుంది? కాబట్టి రైతాంగాన్ని మభ్యపెట్టేటువంటి పని చేయొద్దు. రైతాంగాన్ని ఆదుకునే వైపు దృష్టి సారించండి. రైతు సంఘాలతో చర్చించండి. రైతు సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించే వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో మహిళల సంరక్షణ మీద ఎటువంటి చర్యలు లేవని ఏఎస్ఎఫ్ యువనేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు దాసరి భవన్ వద్ద ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ యువనేతలు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి చిన్న చిన్న గాయాలైతేనే పరామర్శలు జరుగుతున్నాయని, కానీ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై అక్రమాలపై ఎవరూ స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చిన ఆదుకుంటా అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మహిళల విషయంలో స్పందించడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం సైలెంట్లో యాప్లు ఎక్కించడమే తప్ప కార్యాచరణ లేదని ఎద్దేవా చేశారు. మహిళలకు కావాల్సినవి యాప్లు కాదని సంరక్షణ అని చెప్పారు. కనీసం మౌలిక సదుపాయాల రూపకల్పనలో ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో నేను చెప్పక్కర్లేదా మీ మాటలోనే అర్థం. చాలా పోరాటాలు చేస్తే మా చదువుకునే రోజుల్లో కూడా మేము విద్యను కొనేటువంటి మా మహిళా సమాఖ్యలో పోరాటాలు చేసి ఏఎస్ఎఫ్ ఉద్యమంతో పోరాటాలు చేసి కూడా ఇవాళ ఉచిత విద్యని గ్రామీణ వాతావరణం నుండి పట్టణాల్లో చదువుకోవడానికి అనేక వనరులతో కూడిన అవసరాలు తీర్చే దిశగా విద్యను అందించకపోతే మహిళలు ఏ విధంగా ఎదుగుదలకి కారణం అవుతారనేది మనం ప్రశ్నించాలి. అలాంటి వాటిలో మౌలిక సదుపాయాల రూపకల్పన ఎంత ఉందంటే ఒకసారి మమ్మల్ని నన్ను దగ్గరని హాస్టల్లో వీళ్ళు కాదు కానీ వీళ్ళు చెప్పాల కూర పట్ల పచ్చవేసుకొని లేకపోతే ఒట్టను పట్టుకెళ్ళి పిల్లలు ఉన్నారు. అసలు వాళ్ళు రేషన్ ఇచ్చినప్పుడు ఫుడ్ ఇందాక ఆడపిల్లలు చెప్పిన శానిటరీ నాప్కిన్స్ గాయాలైనాయని చెప్పి ఏదో చిన్నగా మీరు తొందరగా కోలుకోవాలని చెప్పి ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ ట్వీట్ చేయడం కానీ సమాచారం అందించడం కానీ అక్కడ ఏమో జరిగిపోయిందని చెప్పి స్పందిస్తున్నారు. మేము కాదనట్లే, మీరందరూ స్పందించాలి, వాళ్ళకి ఎక్కాలి, అక్కడ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా స్వయంగా మీరే కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ ఆరోగ్య స్థితి ఎట్లా ఉందో కనుక్కోవాలి. అదే బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి, పిల్లలకి, ఎక్కడైతే చిన్న పిల్లల నుంచి పెద్దవారికి కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడపిల్లలకి అన్యాయం జరిగినా, వారిపైన దాడులు జరిగిన అరక్షణం లేట్ కాకుండా నేను వస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలుగా ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎన్ని మహిళలపైన ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని మంది పైన లైంగిక వేధింపులు జరిగినాయి, అనేక రకాలుగా జరుగుతున్నప్పటికీ ఎక్కడైనా సరే మీరు స్పందించారా? మీరేమైనా స్వయంగా వెళ్ళారా? వారిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా అనేసి ఈ రోజు మేము స్కూటీగా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కావున ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఆ ప్రభుత్వం ఏమో మీరు మొబైల్ని 5 సార్లు షేక్ చేసి వెంటనే వెళ్ళేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ మీరు 5 సార్లు అవసరంలో 3 సార్లు షేక్ చేస్తే చాలు మేము వాళ్ళపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇలాగా ప్రభుత్వాలు మారినప్పుడు సెల్ ఫోన్లో యాప్లు పేర్లు మారుస్తున్నారు తప్పనిచ్చి ఆ ఫోన్లలో యాప్లు ఇన్స్టాల్ చేయించడానికి 1 సంవత్సరం కాలం ఈ రోజు ఆ పద్ధతిలో టైం అయిపోతుంది తప్పనిచ్చి ఎక్కడ కూడా ఈ సంవత్సర కాలంలో ఎంతమంది ఆడపిల్లలపైన అన్యాయం, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు గురి అవుతున్నారు. ఇంకా ముఖ్యంగా అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మా నాన్న కూడా చెప్పని పరిస్థితులు ఈ రోజు ఆడపిల్లలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముగ్గిపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఆలోచన సమస్యలు ఎదుర్కొన్న సమస్యలపైన ఆలోచన చేయాలి పవన్ కళ్యాణ్ గారు. మన పిల్లలే కాదు, సమాజంలో ప్రతి ఒక్క పిల్లలపైన కూడా మీరు ఒక రాష్ట్ర
ఉప ముఖ్యమంత్రిగా మీకు ఆ బాధ్యత ఉందని చెప్పి మీరు మర్చిపోతున్నారేమో. ఇప్పటికైనా మేల్కోండి. అదేవిధంగా హోంశాఖ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. ఆమె లోక రక్షణార్థం ప్రపంచ శాంతి కొరకు ఈస్టర్ పండుగ ముందు క్రైస్తవుల ఆధ్వర్యంలో పరిశుద్ధ శిలవ మార్గం నిర్వహించడం జరుగుతుందని ఫాదర్ జేమ్స్ చెరువత్తూర్ తెలిపారు. 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ క్రీస్తునాథుని పట్ల భక్తి విశ్వాసం కలిగి ఉండటం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతోందన్నారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభువుని ప్రేమ రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్, జోజీనగర్, పేజోనిపేట, ఆర్ఆర్పేట, సింగ్ నగర్, ఆర్సీఎం సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోరుతూ పరిశుద్ధ శిలువ మార్గం జరిగింది. 1 టౌన్ తారాపేటకు కథీడ్రల్ ఆర్సీఎం చర్చి నుండి గుణదల మేరీమాత చర్చి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఆర్సీఎం చర్చ్, పెజ్జూనిపేట, రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్, జ్యోతినగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఆర్సీఎం చర్చి ఫాదర్ జేమ్స్ చెరువత్తర్, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవులందరినీ శ్రేయస్సు కోరుకున్నారని చెప్పారు. పాపును రక్షించడం కోసం శిలువపై మరణం పొందాడని తెలిపారు. తపస్సు కాలం 40 రోజుల పాటు క్రైస్తవులు మనసుల్ని త్యాగపరుచుకుంటూ మారు మనసు పొందే రీతిగా జీవిస్తూ ఉంటారన్నారు. ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా తమ జీవితాలను సమర్పణ చేసుకుంటూ యేసుని మార్గంలో శాంతి చేకూరాలని, ప్రజల మధ్య ఐక్యత ఉండాలని, ఒకరికొకరు శాంతి సమాధానాలతో జీవించాలని వారు కోరారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అందరి బతుకులు బాగుండాలని, అందరి పాపాలు పోవాలని యేసుక్రీస్తుని క్రైస్తవులు ప్రార్థించారు. గుణదల మేరీమాత చర్చి వరకు ర్యాలీగా సాగారు. ఉన్న విచారణలందరూ కలిసి మేము ఈ పదయాత్ర శిలువ మార్గము లోక రక్షణ కొరకు, మానవ రక్షణ కొరకు, సమాధానం కొరకు, ఐక్యత కొరకు క్రైస్తవమైన ఆ మూల్యాన్ని ఎలుగెత్తి త్యాగమైన ఈ మార్గములో మేము నడుస్తూ ఈ తపస్సు కాలంలో ఈ క్రైస్తవ మూల్యాన్ని ఎలుగెత్తి చూపిస్తున్నాం. ఈ లోకాన్ని రక్షించేవాడు క్రీస్తు ఒకటే. ఆయన యందు దృఢపడి విశ్వాసముతో ఈ పదయాత్ర, ఈ శిలువ మార్గము మేము చేసుకున్నాం. దానికి వచ్చేసిన గౌరవులైన ఫాదర్ చిన్నప్ప గారు, ఫాదర్ జేమ్స్ చెరువత్తు, పెజ్జోనిపేట అసంప్షన్ చర్చ్ విచారణకర్త, అదేవిధంగా మనందరూ కలిసి ఈ పదయాత్రలో ఏకీభవిస్తూ భక్తిపూర్వముగా లోక రక్షణ కొరకు, మానవ రక్షణ కొరకు ఈ శిలువ పాదలో పాల్గొంటూ తల్లి పాదముల పైకి గుణాల వరకు మేము వెళ్తున్నాం. దానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ కాకా. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలపు 40 రోజుల్లో కూడా క్రైస్తవులు ప్రత్యేకంగా వారి యొక్క మనస్సుల్ని త్యాగపరుచుకుంటూ మారు మనసు పొందేటువంటి రీతిగా, ఇతరులకు ఏ విధమైనటువంటి బాధలు కలిగించని రీతిగా తమ యొక్క జీవితాలను సమర్పణ చేసుకుంటూ త్యాగ కృత్యాలతో ఈ 40 రోజులు గడుపుతూ ఉంటారు. దీనికి అనుగుణంగానే ఈరోజు సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ వారు, పెజ్జోనిపేట వారు, అలాగే జోజీనగర్, అలాగే సింగ్ నగర్ ఈ క్రైస్తవులందరూ కూడా ఒకచోటగా చేరి దేవుని స్తుతించుకుంటూ అందరి కోసం త్యాగ కృత్యాలుగా ఇదిగో ఈ పాదయాత్రను మొదలుపెట్టుకొని ఈ 4 ప్రాంతాల నుంచి కూడా ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రత్యేకంగా దేవుని స్తుతించుకుంటూ మహిమపరుచుకుంటూ గుణదల వరకు ఈ పాదయాత్ర చేసి లోకానికి శాంతి చేకూరాలని, ప్రజల మధ్యలో ఐక్యత చేకూరాలని, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ మంచి ప్రాణత్యాగంతో కూడుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువు సాధించినటువంటి ప్రేమ రాజ్యాన్ని అందరూ కూడా స్థాపించాలనేటువంటి ఉద్దేశం చేత ఇదిగో ఈ పాదయాత్రని మేమందరం కూడా కలిసి ప్రారంభించుకుంటూ ఉన్నాం. దీనిని చూసే వాళ్ళందరూ కూడా అందరూ శాంతి రావాలని మీరు కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా దేవుని యొక్క కృప అనుగ్రహం అందరి మీద రావాలని ప్రత్యేకంగా మీరు కూడా ప్రార్థన చేయండి. ఇదిగో ఈ సన్నివేశాన్ని ఏర్పాటు చేయటానికి ఫాదర్ విజయ్ కుమార్ గారు 1 టౌన్ నుంచి, అలాగే ఫాదర్ జేమ్స్ గారు పెజ్జోనిపేట నుంచి, నేను ఫాదర్ చిన్నప్పని ప్రత్యేకంగా జోజీనగర్ నుంచి, అలాగే సింగ్ నగర్ నుంచి ఫాదర్ జోజీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వారి యొక్క విచారణ సభ్యులందరితో కూడా కలిసి మీరు కూడా మాతో కలిసి ఇదిగో ఈ ప్రపంచంలో శాంతి చేకూరాలని, దైవ కృప అందరికీ రావాలని మీరు కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. దేవుని కృప మీ అందరికీ కూడా రావాలని మనసారా కోరుకుంటూ ఉన్నాము. క్రైస్తవులకు ఈ 40 రోజులు ఉపవాస దినాలు చాలా ప్రధానమైనవి. ఈ ఉపవాస దినాలలో
ప్రార్థనలు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వారు చేసినటువంటి పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసేటటువంటి ఒక అనుకూలమైనటువంటి సమయము ఈ తపస్కాలం. కాబట్టి ఈ తపస్కాలంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం పాదయాత్ర, శిల్వయాత్ర ఈ వన్ టౌన్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కో కేథీడ్రల్ విచారణ ఆధ్వర్యంలో మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణలతో కలిపి పెజ్జోనిపేట, జోజినగర్, ఆర్ఆర్పేట, సింగనగర్, సత్యనారాయణపురం విశ్వాసులతో కలిసి ఈ పాదయాత్ర చేయటం అనేది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక ఆచారంగా జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రలో క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి శ్రమలను ధ్యానం చేస్తూ, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేస్తూ, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ శాంతి సమాధానంతో ఉండాలని, క్రీస్తు ప్రభు ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి రక్షణ అందరికీ లభించాలని ప్రార్థన చేస్తూ గుణదలమాత పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క యాత్రను ప్రారంభిస్తున్నాం. అనేక మంది విశ్వాసులు యాత్రలో పాల్గొంటూ ఈ ప్రపంచ శాంతి కోసము ప్రార్థన చేస్తున్నారు. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమపానోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ వరకు శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమపానోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి దూపుగుంట శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణా తీరాన బబ్బూరి గ్రౌండ్స్ లో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీవారి ఉదయస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. కృష్ణానది తీరాన శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమపానోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి దూపుకుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ పెనుమాక గ్రామంలో గల శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో 365 రోజుల పాటు అఖండ శ్రీ హనుమాన్ పారాయణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముగింపు కార్యక్రమానికి సాంకేతికంగా బాబూరి గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుండి 13వ తేదీ వరకు 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏడాది పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసిన భక్తులను అయోధ్య రామ మందిర దర్శనానికి తీసుకువెళ్తామని చెప్పారు. అనంతరం ప్రముఖ గాయకులు ఎంఎస్ రామారావు మనవడు ఎంఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు సుందరకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని వివరించారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయస్తమాన సేవలు నిర్వహిస్తూ శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవా సంఘం ఇంతటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 24 ఏప్రిల్ 23 చిత్తా నక్షత్రం మంగళవారం నాడు పౌర్ణమి రోజున ప్రారంభమైంది. ఆ ప్రారంభానికి కూడా శ్రీమాన్ శ్రీ పి శ్రీనివాస్ గారు, ఎంఎస్ రామారావు గారు మనరు వారి యొక్క ప్రారంభ ఉపన్యాసం, ప్రారంభ చాలీసా కార్యక్రమంతో ఈరోజు వరకు జరుగుతూ దీని సమాపనోత్సవం ఏప్రిల్ 13, ఈ సంవత్సరం ఏప్రిల్ 13 చివరి రోజు ఆ కార్యక్రమంతో పూర్తవుతుంది. ఈ 7 రోజులు కూడా స్వామివారు వారి అనుగ్రహంతో మాకు 7 రోజులు నిన్నటి నుంచి 12వ తారీఖు 13వ తారీఖు వరకు కూడా సుందరాకాండ పారాయణ ఎంతో గొప్పగా ఈ చుట్టుపక్కల ఉండే భక్తులందరికీ బాగా అర్థమయ్యే విధంగా వారి గురించి చెప్పే అవసరం లేదు. ఎంతో గొప్ప వ్యక్తి వారి తాతగారు, కానీ అటువంటి వారి కంట నుంచి వచ్చే సుందరాకాండ పారాయణ వింటే ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు అందుతుంది. కాబట్టి వారు ఈ కార్యక్రమానికి రావడం ఎంత విశేషం. అట్లనే ఇక్కడ తిరుమల నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేసి తిరుమలలో జరిగే ప్రతి సేవని భక్తులందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఈ నమూనా దేవాలయంలో ప్రతిరోజు కూడా సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిత్య కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు విశేష కార్యక్రమం, అలా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు భక్తులందరికీ ఉదయం 11 గంటలకు ఉచిత కళ్యాణం ఎటువంటి రూపాయి తీసుకోకుండా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేశాం. దీని గురించి మా శ్రీనివాస్ గారు. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత జరిగేటటువంటి వసంత నవరాత్రుల తర్వాత శ్రీరామనవమి మహోత్సవంలో దేశమంతా కూడా రామనామంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా హనుమాన్ చాలీసా, సుందరకాండ, మరి వైష్ణవ మహాదివ్య క్షేత్రం పెనుమాకలో ఉండేటటువంటి ఆ దేవస్థానం వాళ్ళు గత సంవత్సరం ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణావతికి 7 రోజులుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రతిరోజు ఉదయం తిరుమలలో ఎట్లాంటి సేవలు నడుస్తూ ఉంటాయో ఉదయం నుంచి రాత్రి దాకా ఏకాంత, సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా వారోత్సవాలు ఏ రోజు ఏమి విశేష సేవ ఉంటుందో అదందరూ కూడా మీకు అందరికీ కళ్ళకి కనపడేటట్టుగా, అంటే ఎవరికి ఇటువంటి భాగ్యం ఉండదు.
చాలా తక్కువ మందికి తోమాల సేవ చేసుకోవడం, చాలా తక్కువ మందికి సుప్రభాత సేవ చేసుకోవడం ఇవన్నీ దొరుకుతాయి. అట్లాంటివన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని తిరుమల నుంచి ఇక్కడికి రప్పించి ఇక్కడికి తిరుమలే తరలి వచ్చిందా, అంత గొప్పగా తిరుమలకి సరిసమానంగా అంత పవిత్రమైనటువంటి భావంతో ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ, ముఖ్యంగా వీరు సంవత్సరం నుంచి దీక్ష పూనారు ఈ కార్యక్రమం గురించి. ఆ దీక్షలోనే ఈ పూర్ణావతి కూడా జరుగుతుంది. సో ఇటువంటి అదృష్టం మీకు ఎప్పుడెప్పుడు అసలు దొరకదు, చాలామందికి దొరకవు. అట్లాంటి దొరికే అదృష్టాన్ని మీరు అంతా సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 10,000 మందికి పైగా కూర్చుండేటటువంటి కెపాసిటీ తోటి, ఆహారము ఏవి అన్ని వసతులతోటి ఉచితంగా ఇంత గొప్ప సేవ చేస్తున్నారు వీళ్ళు. అలాగే చివరి రోజు పూర్ణావతికి సుమారు 50,000 మందికి సిద్ధం చేశారు. 50,000 మంది కూర్చుండేటటువంటి సీటింగ్ తోటి సిద్ధం చేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతింటి నిర్మాణం, నేడు భూమి పూజ చేసిన వైనం, హాజరైన చంద్రబాబు కుటుంబ సభ్యులు. డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్కు శంకర్ కు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లిన పవన్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుమారుడిని చూసిన డిప్యూటీ సీఎం. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడిన పవన్ ఢిల్లీ ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ. బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం. గుడ్డలోడ తీయడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు విమర్శలు. జగన్ వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకోవాలన్న శ్రీనివాసరావు. జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.